బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుడు మందల వెంకటేశయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వితంతు మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఆ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు తెలుస్తోంది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే కుట్రలో భాగంగానే తన అనుచరుడిని అరెస్టు చేశారని కాకాని గోవర్ధన్ ఆరోపించారు. తాము అధికారంలో ఉంటే సోమిరెడ్డి బయట తిరిగేవాడే కాదని ఆయన అన్నారు. చూస్తూ ఉన్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుడు ఎవరైతే మందల వెంకటేశయ్యను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న ఓ వితంతు మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఉన్నటువంటి ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అనేకసార్లు లైంగిక దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, సౌమ్య, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క వైసీపీ నేత అయినటువంటి వెంకటశేషయ్యని అరెస్ట్ చేయడంతో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి వెంకటశేషయ్య పైన నిన్న సాయంత్రం 4 గంటలప్పుడు పోలీస్ స్టేషన్ కి వెంకటాచలం పోలీస్ స్టేషన్ లోకి కేసు నమోదు కావడంతో పోలీస్ స్టేషన్ అక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి నెల్లూరు రూరల్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తీసుకురావడంతో అక్కడికి భారీగా కార్యకర్తలు కూడా చేరుకున్నారు. అయితే అప్పటి నుంచి కూడా అరెస్ట్ చేయడంతో ఇటు వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉండడంతో చాలా మంది కూడా కార్యకర్తలంతా కూడా ఇటు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఎందుకు అరెస్ట్ చేశారని కూడా ఇటు ఆరాధించడం జరిగింది. అయితే ఏదైతే భర్త చనిపోయినటువంటి మహిళను లైంగికంగా వేధించాడంటూ వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో కూడా ఇటు ఆ మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన క్రమంలోనే ఇటు పోలీస్ స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకురావడంతో అక్కడ వెంటనే ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామని కూడా ఇటు పోలీసులు కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఇటు ఈ మరోపక్క ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకి సంబంధించినటువంటి అత్త మామ కూడా ఇటు వెంకటశేషయ్యకి ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా కూడా డ్రామా అని చెప్పి కూడా ఇటు అత్త మామ కూడా ఆరోపించడం జరిగింది. ఏదైతే మహిళ భర్త ఎల్ఐసిలో డబ్బులు చనిపోవడంతో ఎల్ఐసిలో రావాల్సినటువంటి డబ్బులను ఇప్పించేందుకు వెంకటశేషయ్య ఆమెతో మాట్లాడారని చెప్పి కూడా ఇటు మహిళ అత్త మామ కూడా ఆరోపించడం జరిగింది. మరోపక్క ఇటు అర్ధరాత్రి వరకు కూడా ఇటు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో 11 గంటలకి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడం జరిగింది. చేరుకున్నటువంటి క్రమంలో ఇటు మాజీ జడ్పీటీసీ ఇటు వైసీపీకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడిగా వెంకటశేషయ్య నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అర్ధరాత్రి 1 గంట వరకు దాదాపుగా 1.5 గంట సేపు ఇటు పోలీసులతో కూడా చర్చలు జరగడం జరిగింది. అయితే పోలీసుల మటుకు కేసుని సీరియస్ గా తీసుకొని ఇటు అరెస్ట్ చేయడంతో వెనుదిరిగినటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఏదైతే తెలుగుదేశం పార్టీ కుట్రపూర్వకంగా కూడా ఈ యొక్క అరెస్ట్ చేసిందని మాజీ మంత్రి ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా విమర్శించడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్ స్టేషన్ వద్ద అర్ధరాత్రి సమయం 1 గంట సమయంలో కూడా మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కార్యకర్తలపై కూడా అక్రమ కేసులు బనాయిస్తే భయపడమని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇన్సూరెన్స్ చేసినటువంటి ఎల్ఐసి డబ్బులను కేసు నమోదు చేసినటువంటి మహిళకు సంబంధించి అత్తమామలకు ఇవ్వమని చెప్పినందుకే ఇటు వెంకటశేషయ్యపై కూడా అక్రమ కేసు బనాయించారని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. మరోపక్క ఒకటినే అర్ధరాత్రి సమయంలోనే ఇటు నెల్లూరు పోలీస్ స్టేషన్ నుంచి వెంకటశేషయ్యని పోలీసులు ఇటు మెడికల్ కూడా పంపించడం జరిగింది. ఇటు జీజీహెచ్ కూడా తీసుకెళ్లి అక్కడ మెడికల్ చేపించి మెడికల్ తర్వాత రిమాండ్ కూడా పంపించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇటు అనుచరుడిగా ఉండడంతో పాటు
ఈ యొక్క భర్త లేనటువంటి మహిళని లైంగికంగా వేధించాడంటూ కూడా ఈ యొక్క కేసు నమోదు చేయడంతో రాత్రికి రాత్రి ఆ యొక్క వెంకటశేషయ్యని కూడా ఇటు రిమాండ్కి పంపించారని కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా అర్ధరాత్రి వరకు కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి ఇటు పోలీస్ స్టేషన్ వద్ద నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే ఒక పక్క అత్తమామలు కేసు నమోదు చేసినటువంటి కేసు ఫిర్యాదు చేసినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అత్తమామ కూడా పోలీస్ స్టేషన్ వద్దకు రావడం జరిగింది. అక్కడ ఆ పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఇటు మీడియాతో మాట్లాడటం జరిగింది. ఏదైతే మాకు ఫిర్యాదు చేసినటువంటి మహిళ భర్త ఎవరైతే ఉన్నారో చనిపోవడంతో ఇటు కరెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ చనిపోవడంతో ఎల్ఐసి డబ్బులు 70 లక్షల రూపాయలు రావాల్సి ఉంటే ఆ డబ్బులు 70 లక్షలు 22 లక్షలు వీళ్ళకి ఆమె ఇస్తానని చెప్పి జరిగిందని ఆ డబ్బులను మాట్లాడేందుకు ఇటు వెంకటశేషయ్య ఆ మహిళతో మాట్లాడటం జరిగిందని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేసినటువంటి మహిళ ఫిర్యాదు మేరకు ఇటు అరెస్ట్ చేసి ఇటు రిమాండ్ కూడా పంపినట్టు తెలుస్తా ఉంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు జిల్లా రాజకీయాల్లో కానీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ చురుకైనటువంటి వ్యక్తిగా శేషయ్య చలామణి అయ్యేటువంటి వాడు. మీడియాలో పనిచేసేవాడిని రాజకీయాల్లోకి తీసుకురావడం, జడ్పీటీసీగా గెలవడం, పోటీ చేసి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, దాంతోపాటు నాతో పాటు ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరితో కలిసి పనిచేయడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు ఏం జరిగింది, ఎందుకు తీసుకొచ్చారు అంటే విషయం తెలియదు, అత్యంత గోప్యంగా ఉంచడం జరిగింది. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ అంటే అరెస్ట్కి ముందే ఇవ్వాల్సినటువంటిది అరెస్ట్ చేసి ఈరోజు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ లేదు, రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చి మెడికల్కి తీసుకెళ్తున్నాం సార్ అని అన్నాడు. అంటే పోలీసులు మాకు ఒక అరగంట ముందు ఏమేమి సెక్షన్లు నమోదు చేశారు, ఏం జరిగింది అనేటువంటి దాని మీద వివరణ ఇచ్చారు. అడిగినా కూడా వస్తున్నాం చెప్తామని చెప్పారు తప్ప చెప్పలేదు. అయితే కొద్ది రోజులుగా నేను శేషయ్యతో చెప్తూ ఉండేవాడిని, నీ మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అందరి మీద కక్ష సాధింపులకు పాల్పడుతుంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. శేషయ్య వ్యక్తిత్వం హననం అయ్యేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రుల మీద ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి, మంత్రుల మీద ఇటువంటి ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. ఆ తర్వాత రెండో రోజు మూడో రోజుకే మనం చూస్తున్నామంటే పోలీసులు ఎంత తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారంటే రెండో రోజు మూడో రోజుకల్లా వెళ్ళి మరలా వాళ్ళే హైకోర్టులో మేము తప్పు చేసాము, మేము పొరపాటున ఫిర్యాదు ఇచ్చామని చెప్పినాయి. అయితే ఈరోజు ఇబ్బంది లేదు, కొత్తవన్నీ మీరు పరిచయం చేస్తున్నారు, నేర్పుతున్నారు. ఏ విధంగా రేపు అధికారాలు ఉంటే ఏ విధంగా ఎదుటి వ్యక్తుల మీద మనం ఇబ్బంది పెట్టచ్చు అనేటువంటి దానికి ఇది ఆరంభం మాత్రమే, గుర్తుంచుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు జిల్లా రాజకీయాల్లో